ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 39వ వచనం. సామ్ 37 and 39. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. But the salvation of the righteous is of the Lord. He is their strength in the time of trouble. యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇంటిలో అందరూ క్షేమంగా ఉన్నారండి? మరి దేవుని యొక్క వాక్యం చేత ఆత్మీయంగా శారీరకంగా బలపడుతున్నారా? అవునండి, విశ్వాసము ద్వారా మనము చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన దేవుడు విని మన జీవితంలో దేవుడు కార్యం చేస్తారు. చాలాసార్లు మనకున్నటువంటి అపోహ ఏమిటంటే ఎవరో ప్రార్థన చేస్తేనే కార్యములు జరుగుతాయి అనుకుంటారు. కానీ వ్యక్తిగతంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, భాగ్యం ఏమిటంటే మనం ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మరి విరిగి నలిగిన హృదయంతో ఆయన వైపు చూస్తామో ఆయన మనకు కరుణిస్తారండి. ఇక్కడ చూసినట్లయితే బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి బాధ కలిగినప్పుడు నేను అనుకుంటాను వారు అనేక రీతిలుగా ప్రయత్నించుంటారు. అయినప్పటికీ వారి జీవితాల్లో ఏమాత్రము విడుదల కలగలేనప్పుడు ఆయనే మమ్మల్ని ఈ యొక్క బాధ నుంచి, కష్టం నుంచి, చెర నుంచి, పాపం నుంచి విడుదల చేసేవాడు అని ఎప్పుడైతే దేని వైపు చూశారో ప్రియులారా, వెంటనే దేవుడు వారిని చూశాడు. వారి బాధ నుంచి, వారి కష్టం నుంచి విడుదల చేయడానికి మరి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఒకవేళ ఆయా రీతిలుగా నీ యొక్క బాధల నుంచి, కష్టం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నిస్తామేమో, కానీ జీవగల దేవుని వైపు చూసినట్లయితే ఆయనను చూసే దేవుడై ఉన్నాడు, నీ హృదయాన్ని చూసే దేవుడై ఉన్నాడు. అలాంటి గొప్ప మహోన్నతమైన దేవుని మనం కలిగి ఉన్నామండి. కాబట్టి విశ్వాసంతో ఉన్న పోటున యథార్థమైన హృదయంతో ఆయన వైపు చూస్తే ఆయన మనకు సహాయము చేసి మనం రక్షించి మనకు విడుదల కలుగజేస్తారు. అలాంటి కృప ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ యొక్క సహాయము కొరకు, మీ యొక్క కృపను ప్రభా మేము మెండుగా పొందటానికి అనేక రీతిలుగా మీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా కష్టంలో ఉన్నప్పుడు మరి ఆయా రీతిలుగా ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు మరి తృప్తి పొందుకుంటాం. కానీ మా యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన, కన్నీటిని తుడిచేది మీరే. గల కారణం ఏమిటంటే మా హృదయాన్ని మీరు చూస్తారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉండి మీ వైపు చూస్తున్నారో కరుణించండి, కృప చూపెట్టండి ప్రభా. మీ వైపు చూసినప్పుడు మాకు నిజమైనటువంటి వెలుగు, స్వస్థత, మేలు, ఆశీర్వాదము ప్రభా కలుగుతుంది. అందుకే మీ యొక్క విలువైనటువంటి ప్రేమను ఆ కలవరిలో నా కొరకు, మా కొరకు కార్చిన ఆయన మమ్మల్ని మీ కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నారు. ఆ మాట వింటుంటేనే మాకెంత సంతోషం, ఆనందము గల కారణము. కుమారులు, కుమార్తెలకి ఎంత స్వేచ్ఛ ఉంటుంది. తండ్రి కూడా తన యొక్క పిల్లల పట్ల ఎంతో జాలి కలిగి ఏది కావాలో, ఎట్టి సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తారు. కాబట్టి ఇలాంటి పరమ తండ్రి వైపు మేము చూసి ఆనందము, సంతోషము జీవితాల్లో కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ఈ పరిశుద్ధమైన దినాన్ని ఆత్మతోనూ సత్యంతోనూ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు కలిగినంత భద్రపరిచి ప్రతి కుటుంబంలో మీ సమాధానము ఏలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.